స్వచ్ఛాంధ్ర నిర్మాణంలో ఆర్మీ అధికారులు, ఎన్సీసీ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పరిసరాలు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తున్నారు. ఆర్మీ అధికారి ఓ గ్రూప్ కెప్టెన్ కేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్సీసీ విద్యార్థుల సహకారంతో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ అందిస్తారు. సాయం చేసే చేతుల మిన్న అన్న నానుడిని సార్థకం చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు. ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి అన్ని కళాశాలల నుంచి కూడా తామంటూ కూడా మొత్తం అంతా పారిశుధ్యాన్ని మొత్తం పెద్దపీట వేసి దానికి సంబంధించి మేమున్నాం, ప్రతి ఒక్కళ్ళకు కూడా పారిశుధ్యాన్ని పాటించాలి అన్న ఒక ఏదైతే ఉందో దాన్ని అన్ని వైపులా కూడా మొత్తం సార్థక్యం చేయడానికి ముందుకు వస్తున్నారు విద్యార్థులతో పాటు ఎన్సీసీకి సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన అందరిలో ఒక నీట్నెస్, క్లీన్లీనెస్, పొల్యూషన్ ఫ్రీ అండ్ క్లీన్ సిటీ చేయడానికి ఒక ఉద్యమం. దాని గురించి పిల్లలతో మొదలెడితే అది ఇంటికి వెళ్తుంది, ఇంటి నుంచి వీధికి వెళ్తుంది, వీధి నుంచి ఊరికి వెళ్తుంది. సో దానివల్ల ఇక్కడ మనకి ఎన్సీసీ, 8 ఎయిర్ ఎన్సీసీ, 8 నేవల్ యూనిట్ ఎన్సీసీ ఉన్న వేరియస్ స్కూల్స్, విజయవాడ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చి చిన్న ఉద్యమం ఏంటంటే ఇక్కడ మన కృష్ణానది తీరంలో క్లీన్లీనెస్ చేసి ఈ మాధ్యమంగా మనం విజయవాడ అందరు ప్రజలకి ఈ సిటీ నీట్ అండ్ క్లీన్గా ఉంచుదామని ఒక చిన్న ఉద్యమం అది. ఇప్పుడు మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళ, ఇప్పుడు నేటి తరానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మాలో ఇట్ ఆల్రెడీ ఇన్కల్కేట్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ సిన్స్ మేము ఇక్కడ విజయవాడలో ఎన్సీసీ ఆర్గనైజేషన్లో ఉన్నాం, అదే మెసేజ్ విజయవాడకి రిక్వెస్ట్ ప్రజలు ఫర్దర్ ఉన్న నీట్నెస్, క్లీన్లీనెస్కి మనం ఒక స్థాయికి తెచ్చి ఈ సిటీకి ఆంధ్రప్రదేశ్లో అందరికంటే మోస్ట్ నీట్ అండ్ క్లీన్ సిటీ చేద్దామని మా చిన్న ఉద్యమం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ అయితే ఓకే యూ టెల్ మీ, ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ద విజన్ ఈజ్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ యువర్ విజన్? Like sir brought out just now, Vijayawada is one of the cleanest city in Andhra Pradesh. We have to put all our efforts to keep Andhra Pradesh clean and contribute to the government's mission of Swachh Bharat. And we have to drive home the civic sense of using the dustbins, not throwing garbage here and there, reduce use of plastic, and with the small efforts of individual we can make our city straight and country clean. व्हाट इज़ योर मैसेज टू आने वाले जनरेशन्स को, आप कैसे मैसेज देंगे? We have to depend on the renewable sources of energy, river, water, river banks. We have to keep it clean, and we have to continue with the efforts and the in the bigger projects of the system, so that we will be the one who would be enjoying the privileges and the fruits of our hard work. మా ఊరిని శుభ్రం చేయడం మాకు కొద్దిగా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి ఛాన్స్ ఇంకొన్ని వస్తే మంచిదని కోరుకుంటున్నాం. యూనిటీ అండ్ డిసిప్లిన్ మెయిన్ అని చెప్పారు. మన వీధిని మనమే శుభ్రం చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అయితే పెట్టారు సార్. ఇది ఏదైతే పారిశుద్ధ్యానికి సంబంధించి అంటే పెద్దపీట వేద్దాం, అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆయన విజన్ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసే దిశకైతే మాత్రం ఎన్సీసీకి సంబంధించినటువంటి ఎక్స్ మిలిటరీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, తామంతా కూడా తాము ఉన్నామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం పద్మావతి ఘాట్ అంతా కూడా క్లీన్ చేసిన పరిస్థితుంది. కెమెరా పర్సన్ వంశీతో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.